హలో అందరికీ, ఇదైతే కనుమ రోజు తీసిన వీడియో. ఎక్కడికి వెళ్తున్నామో మా అన్న మాటల్లో వినండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? గోయింగ్ టు కాశీనాయన మఠం. మా ఊరికి కాశీనాయన కూడా దాంగోనే ఉంటాయి. మా ఊరి నుంచి చాలా దగ్గరే. అయితే వెళ్ళక చాలా ఇయర్స్ అయింది నేను వెళ్ళక. మెయిన్ ఇదిగో వెళ్ళే దారిలో అంతా మా పల్లెలో నుంచే వెళ్తామన్నమాట. అన్ని పల్లెలే ఉంటాయి కదా లోపల. మొత్తం దారంతా మంచి పచ్చని పొలాలతో, మళ్ళీ వచ్చేసి అన్ని పండుమిర్చి అవన్నీ ఎండబెడతారు కదా అవి, మళ్ళీ ఊర్లలో టెంపుల్స్ అవి ఉంటాయి కదా అవి. కనుమ రోజు కాబట్టి మొత్తం దారంపటి ముగ్గులే ఉన్నాయి ప్రతి ఇంటి దగ్గర. మళ్ళీ చిన్న చిన్న టెంపుల్స్ పల్లెలో ఉండేటివి అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము. ఒక దారిలో రేగి చెట్టు కనపడింది. రేగి పళ్ళు అయితే ఎంత బాగున్నాయో అసలు, మొత్తం నిండుగా ఉన్నాయి చెట్లకి. నేను వెళ్ళినప్పుడు కాశీనాయన మఠానికి ఇప్పుడు ఉండే కాశీనాయన మఠానికి అయితే చాలా తేడా అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను వెళ్ళక చాలా ఇయర్స్ అయింది. ఇక్కడైతే కాశీనాయన గారి మఠంలో ఎక్కువ బియ్యం మూటలు అలాంటివి ఇస్తారన్నమాట మొక్కుకొని. ఎందుకంటే చాలా మంచిదనేసి అక్కడికి వచ్చే వాళ్ళందరికీ కడుపు నిండా భోజనం పెట్టే దాంట్లో వాళ్ళ చెయ్యి కూడా ఉంటుందనేసి ఎక్కువ ఇష్టపడతారు అట్లా బియ్యం మూటలు అవన్నీ ఇవ్వడానికి. ఎందుకంటే ఎప్పుడు నిత్యాన్నదానం కాబట్టి. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి శ్రీ అవధూత కాశీనాయన క్షేత్రం. మళ్ళీ వచ్చేసి ఇక్కడ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంది. తెలిసి వాళ్ళు చూడండి, పచ్చని వాతావరణం, పెద్ద పెద్ద చెట్లు, అంతా నల్లమల ఫారెస్ట్. ఇక్కడే ఇదే అండి ఆయన సజీవ సమాధి అయిన గుడి అయితే ఇది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరానికి ఒకసారి కాశీనాయన గారి ఉత్సవం అయితే చేస్తారండి. దానికి వేలల్లో లక్షల్లో వస్తారు జనాలు. రథం ఊరేగింపు కూడా ఉంటుంది ఇక్కడ. ఈ గుడి మొత్తం 60 రాతి స్తంభాలతో నిర్మించబడిందండి. గుడి మొత్తం చుట్టూ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ అంతా మంచి మంచి దేవుని రూపాలతో నిర్మించబడి ఉంటుంది. చాలా బాగుందండి గుడి అయితే. ఈ రథం వచ్చేసి ఉత్సవం అప్పుడు ఇది మొత్తం డెకరేషన్ చేసి దీంట్లోనే ఊరేగిస్తారు. ఈ ఊరేగింపుకైతే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి జనాలు. మొత్తం ఫుల్ రష్గా ఉంటుంది. అయోధ్యలో రాముని ఆలయం అయితే నిర్మించారు కదా, అలానే అండి ఇది కూడా. కొంచెం ఏంటంటే ఇది ఇక్కడ మొత్తం రాయి సిమెంటు ఓన్లీ వాటితోనే మొత్తం ఇది నిర్మించబడింది. కాశీనాయన చరిత్ర మొత్తం బొమ్మల రూపంలో నిర్మించబడిందండి. ఇక్కడ ఈ గోడలు మొత్తం బొమ్మల రూపంలో ఉంటుంది ఆయన చరిత్ర అంతా. ఇక్కడ మొత్తం 1000కి పైగా ఆవులు అయితే ఉన్నాయి. ఇంకా కాశీనాయన చరిత్రకు వస్తే, కాశీనాయన నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలో జన్మించారండి. ఈయన వచ్చేసి బెరుసుపల్లెలో రైతు కుటుంబం నుంచే వచ్చారంట. కడప జిల్లా ఒరికుంట్ల దగ్గరలో ఉన్న నాయుడుపల్లెలో ఉంటూ అక్కడ ఉండే పిల్లలకి కొంతకాలం చదువు కూడా చెప్పారంట. ఆ సమయంలోనే ఇక్కడున్న నరసింహస్వామిని అయితే దర్శించుకున్నారంట. ఇక్కడే కొన్ని సంవత్సరాలు తపస్సు కూడా చేశారంట. ఆయన తపస్సు చేసిన ప్రాంతం అయితే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. గరుడాద్రి అని పిలుస్తారంట దాన్ని. కొండపైన ఉంది. మేము స్కూటీలో వచ్చాం కదా, అందుకొని వెళ్ళలేదు అక్కడికి. ఈ కాశీనాయన ఆలయం వెనకాలే ఈ ఆలయాలు అయితే ఉన్నాయండి. దత్తాత్రేయుని ఆలయము, రాధాకృష్ణ ఆలయము, రామాలయము, కాశీ విశ్వనాథ ఆలయము, అన్నపూర్ణాదేవి ఆలయము, ఇవన్నీ ఒకే దాంట్లో చిన్న చిన్న గుడుల్లాగా కట్టేసి ఉన్నాయండి. ఇక్కడైతే మొత్తం ఆ శ్లోకాలు అవన్నీ చదువుతా వాళ్ళు అక్కడే కూర్చొని ఉంటారంట. ఎప్పుడు ఈ భగవంతుని శ్లోకాలు ఉంటాయి కదా అవన్నీ చదువుతూ వాళ్ళ చరిత్ర గురించి చెప్తూ అట్లా మైక్లో అక్కడే ఉంటారంట కూర్చొని, ఎప్పుడూ స్మరిస్తూ ఉంటారంట. కాశీనాయన అప్పట్లో చాలా ఆలయాలు పాడుబడినవన్నీ బాగా చేశారంట. అలా చాలా ఆలయాలను అయితే పునరుద్ధరించారంట. ఆయన మొదటగా పునరుద్ధరించిన ఆలయం అయితే జ్యోతిలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అయితే పునరుద్ధరించారు.
ఆ ఆలయం కూడా ఇక్కడే ఉందండి. అది వచ్చేసి ఇదే అండి, వాటి వెనకాల ఉంటుంది. అలానే ఆయన ఇక్కడ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని కూడా నిర్మించారంట. ఆయన తపస్సుకు మెచ్చి ఆమె కోరుకోమంటే ఒక కోరిక కోరుకున్నారంట అన్నపూర్ణాదేవిని. ఆయన ఎక్కడైతే ఉంటాడో కాశీనాయన అక్కడ ఎవరికి కూడా దర్శనానికి వచ్చింటారు కదా, వాళ్ళకి కానీ అక్కడ ఉండే వాళ్ళకి కానీ ఎవరికి కూడా తిండికి అంటే ఆహారానికి లోటు లేకోకుండా కడుపు నిండా తినిపోవాలి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అని కోరుకున్నారంట. అందుకే ఆయన ఆలయాలు ఎక్కడున్నా కూడా అక్కడ కడుపు నిండా అన్నం తినేసి వెళ్తారు ప్రజలందరూ. ఎందుకంటే ఎప్పుడూ ఆయన మఠంలో నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుందండి. ఎక్కడైనా కూడా ఎన్నో ఉన్నాయి ఆయన కాశీనాయన మఠాలైతే, వందలకు పైగా ఉన్నాయి. అన్నిట్లో కూడా నిత్యాన్నదానం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఇది వచ్చేసి నిత్యాన్నదానం. ఇక్కడ కాశీనాయన జ్యోతి క్షేత్రంలోని కాశీనాయన దగ్గర ఇది వచ్చేసి నిత్యాన్నదానం. కాశీనాయన వచ్చేసి 1990లో ఇక్కడ సజీవ సమాధి అయినారంట. ఇక్కడైతే ఒక 70కి పైగా రూమ్స్, టాయిలెట్స్, ప్రతి ఒక్కరికి ఏది తక్కువ లేకోకుండా అన్నీ చాలా బాగున్నాయండి. ఆహారానికైతే అసలు లోటే లేదు. కడుపు నిండా ఎంత కావాలన్నా తినచ్చు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం అయితే చేసిపోతారు. ఇక్కడున్న ప్రతి ఒక్క గోడలపైన మంచి మంచి దేవత బొమ్మలతో నిర్మించబడిందండి. అన్నం కానీ, కూరలు కానీ, పాయసం కానీ ప్రతి ఒక్కటి అండి చాలా రుచిగా చాలా బాగుంది. వడ్డించే వాళ్ళు కూడా చాలా బాగా ఓపికగా వడ్డిస్తున్నారు కూడా. ఇక్కడ బాగుందిరా ప్రశాంతంగా. మనకు కూడా ఏమైనా ఈ అన్నం పట్ల నీ అభిప్రాయం? మా అన్న వాయిసే ఎందుకు పెడుతున్నానంటే మా ఊరు వచ్చేసి ఇక్కడే దగ్గరే కాబట్టి మా అన్న ఎక్కువగా వస్తూ ఉంటాడు. అందుకోసమని మా అన్ననే అడుగుతూ ఉన్నా ప్రతిసారి. ఇది అండి కాశీనాయన గురించి నాకు నేను తెలుసుకొని చెప్తా ఉన్న విషయాలైతే. కడుపు నిండా తిని మొత్తానికి బయలుదేరాము వెనక్కి. మా ఈ చిన్న ట్రిప్ అయితే చాలా సంతోషంగా ప్రశాంతంగా జరిగింది. కాశీనాయనను దర్శించుకొని వాళ్ళు ఉంటే కూడా చాలా వరకు మ్యాక్సిమం ప్రతి ఒక్కరూ చిన్నప్పుడైనా వచ్చి ఉంటారు ఇక్కడికి. ఒకవేళ దర్శించుకొని వాళ్ళు ఈ సైడ్ ఉండే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడండి, చాలా మంచి ప్లేసు. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.